నమస్తే, నేను మీ అశ్విని కుమార్. 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రం. అంతకుముందు మొఘల్ సామ్రాజ్యం సమయంలో అంతా కూడా కుకరా అని పిలువబడే రాష్ట్రం. తర్వాత బ్రిటిష్ పాలనలో దాన్ని జార్ఖండ్ అని పేరుగా మార్చిన రాష్ట్రం. అటవీ సంపద, వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం. జార్ఖండ్ గురించి ఈరోజు ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చు అన్నది నాకు జార్ఖండ్ నుంచి అందిన రిపోర్టు వీక్షకులకు షేర్ చేసుకోబోతున్నా. అయితే ఇంతకుముందే నేను లోక్సభ ప్రిడిక్షన్ కూడా పెట్టాను. ఆ లోక్సభ ప్రిడిక్షన్లో కూడా ఇంకా నెంబర్ మారబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి. అంటే ఎన్డీఏ 14 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 14 కూడా స్వీప్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎన్డీఏ. ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్న ఏకైక ఎంపీ గీతా కూడా, ఆమె కూడా కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సో లోక్సభ ఎన్నికల ప్రిడిక్షన్ నేను నెల కింద పెట్టిన దానికి ఇప్పటికి కొద్దిగా మార్పులు రాబోతున్నాయి. అదే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే జార్ఖండ్ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది చెప్పే ముందు హేమంత్ సోరెన్ మీద వచ్చిన కరప్షన్ ఛార్జెస్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ ఛార్జెస్, మనీ లాండరింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఈడీ చాలాసార్లు నోటీసులు పంపిస్తే ఆఖరికి హైకోర్టు ద్వారా ఈడీ వాళ్ళంతా కూడా హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేయటం. ప్రస్తుతం హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన చేసింది కూడా ఏం తక్కువ క్రైమ్ కూడా కాదు. భారతదేశ ఆర్మీకి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్నే మార్చేసి దాదాపు అవన్నీ కూడా అక్రమంగా ఆస్తుల్ని లేకపోతే ఆయన కొనటం లేదా వాళ్ళ బంధువులు కొనటం, ఇవంతా కూడా చాలా పెద్ద క్రైమ్ చేశాడు. ఆయన ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. సో చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఈ సోరెన్ వలన కానీ అరెస్ట్ వలన ఎంత ఇంపాక్ట్ చూపిస్తోంది జార్ఖండ్లో? ప్రస్తుతం జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు? జార్ఖండ్ ప్రజలు హేమంత్ సోరెన్ని ఈ కరప్షన్ ఛార్జెస్ని నమ్ముతున్నారా, లేకపోతే ఇంకా అతని మీద విశ్వాసం ఉందా జార్ఖండ్ ప్రజలకు అనేది ఒకసారి విశ్లేషిద్దాం. అయితే ఎప్పటిలాగే నేను ముందుగా ఓట్ షేర్ ప్రొడిక్షన్ ఎప్పుడు చెప్తుంటాను. ఓట్ షేర్ తర్వాత సీట్ షేర్స్ ఏ పార్టీకి ఎన్ని రావచ్చు అనేది. ఓట్ షేర్ ప్రొజెక్షన్, మనం ప్రిడిక్షన్ రెండు చూసుకుంటే ఇప్పటికిప్పుడు జార్ఖండ్లో ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే బీజేపీకి 40% ఓట్ షేర్ వస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా కూడా 7% పెరుగుతుంది. బీజేపీ ఏజేఎస్యూ అనే పార్టీతో ఎలా ఉంది? ఏజేఎస్యూ అంటే ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్. ఈ పార్టీ చెప్పాలంటే బీహార్లో నితీష్ కుమార్ లాగే ఒకసారి అలయన్స్లో ఉంటుంది బీజేపీతో, ఒక్కోసారి ఉండదు. ప్రస్తుతం అయితే ప్రస్తుతానికి బీజేపీతో ఎలా ఉంది అంటే ఎన్డీఏ పార్టీలో ఉంది. ఈ పార్టీకి 6% ఓట్ షేర్ రాబోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా 2% ఓట్ షేర్ తగ్గుతోంది. కాబట్టి ఎన్డీఏకి మొత్తం మీద 46% ఓట్ షేర్ రాబోతుంది. ఇంకా జేఎంఎంకి 16% ఓట్ షేర్ రాబోతుంది. గత ఎన్నికల్లో పోలిస్తే 2% ఓట్ షేర్ తగ్గుతుంది. కాంగ్రెస్కి 13% ఓట్ షేర్ వస్తుంది. ఇక్కడ 1% ఓట్ షేర్ తగ్గుతుంది. ఆర్జేడీ 2% ఓట్ షేర్ వస్తుంది, 1% ఓట్ షేర్ తగ్గుతుంది. అయితే ఇండియా అలయన్స్ చూసుకుంటే 31% ఓట్ షేర్ వస్తుంది. ఇంకా అదర్స్ ఉన్నారు, చిన్న చేత పార్టీ, వాళ్ళంతా కూడా 23% ఓట్ షేర్ వస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 1% ఓట్ షేర్ తగ్గుతుంది. ఇవి మనకి సీట్ రూపేణా మారినప్పుడు అట్లా ఉంటుంది. ఇవి మొత్తం 81 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. 81 స్థానాల్లో ఇండియా అలయన్స్కి అలాగే జేఎంఎంకి 13 స్థానాలు వస్తున్నాయి. 2000 కిందటి అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా దాదాపు 17 స్థానాలు కోల్పోతుంది. కాంగ్రెస్కి 9 స్థానాలు వస్తున్నాయి, 7 స్థానాలు కోల్పోతుంది. ఆర్జేడీ 0 వస్తున్నాయి, అంతకుముందు 1 వచ్చినాయి అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో. ఈసారి 1 స్థానం కూడా కోల్పోతుంది ఆర్జేడీ. మొత్తం మీద ఇండియా అలయన్స్కి 22 స్థానాలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 25 స్థానాలు తగ్గుతున్నాయి. ఇంకా బీజేపీకి 49 వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 24 స్థానాలు అధినంగా సాధిస్తోంది. ఏజేఎస్యూకి ఓట్ షేర్ తగ్గినప్పటికీ 2%, సీట్ల రూపేణా చూస్తే 6 సీట్లు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా 4 సీట్లు అదనంగా వస్తున్నాయి. ఎన్డీఏకి 55 సీట్లు సాధించబోతోంది. ఇంకా అదర్స్ 4. సో మొత్తం మీద చూస్తే 55 స్థానాలు ఎన్డీఏ గెలుచుకోబోతోంది. ఇండియా అలయన్స్ 22 స్థానాలు, అదర్స్ 4, 81లో. ఇదే దాదాపు మనం రాష్ట్రం ఏర్పడ్డాక 2000 సంవత్సరం నవంబర్లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక 20 సంవత్సరాలు మనం చూస్తే ఒక పార్టీ క్లీన్ స్వీప్ చేయటం, ఇంత స్వీప్ చేయటం ఇదంతా కూడా ఒక రికార్డ్ అనే చెప్పచ్చు. దాదాపు బీజేపీనే సింగిల్గా అధికారంలోకి రాబోతోంది. అయినప్పటికీ ఏజేఎస్యూ ఎల్ఐఏ ఉంది, బీజేపీ సొంతంగానే మెజారిటీ క్రాస్ కాబోతోంది. ఇదంతా కూడా హేమంత్ సోరెన్ మీద
అక్కడ జేఎంఎం మీద పూర్తి యాంటీ ఇన్కంబెన్సీ హై లెవెల్లో ఉంది. ఇదంతా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావితం చేయబోతున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా జార్ఖండ్లో కిందటిసారే 14కి 11 బీజేపీ గెలుచుకుంది, ఏజేఎస్సీ 1 గెలుచుకుంది, కాంగ్రెస్ 1 గెలుచుకుంది, జేఎంఎం 1 గెలుచుకున్నాయి. కాకపోతే ఈసారి మొత్తం స్వీప్ చేయబోతుంది ఎన్డీఏ అలయన్స్. 14 లోక్సభ ఎన్నికలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే లోక్సభ స్వీప్ చేయబోతుందని తెలిసి, దీనికి కారణం కూడా ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువగా ఛత్తీస్గఢ్లో కూడా విష్ణుదేవ్ సాయికి అట్లా ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం, మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం ఛత్తీస్గఢ్లో ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువ బీజేపీ వైపు చూస్తున్నారు. ఆ ఇంపాక్ట్ కూడా జార్ఖండ్లో ఉంటుంది. ముఖ్యంగా జార్ఖండ్ కూడా బీహారు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇవంతా కూడా సరిహద్దులు దానికి. సో ఆ రాష్ట్రాల ఇంపాక్ట్ కూడా జార్ఖండ్లో చూపిస్తుంది. ఇవన్నీ చూస్తే లోక్సభ ఎన్నికలు అయితే స్వీప్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు కనుక జరిగితే బీజేపీ సింగిల్గా అధికారంలోకి వస్తుంది, లేదా ఎన్డీఏ 55 స్థానాలు రికార్డులో కనుక 55 సీట్లు సాధించబోతున్నట్టుగా మనకు అందుతున్న వార్తలు. థ్యాంక్ యూ.